భారతి, నువ్వు తీసుకున్న గుంటలో నువ్వే పడ్డావు, నీ బోనులో నువ్వే చిక్కావు. మేమిలా బాధపడితే నవ్వుకోవాలని దురద గుంటాకు కలుపుతావా? అది వ్యాస్లిన్లకి ఆయింట్మెంట్లకి తగ్గదు. శుభ్రంగా పేడలో చేతులు పెట్టుకొని కూర్చో. దీన్ని ఏమంటారు తెలుసా? చెడపకురా చెడేవు అంటారు. అది తెలుసుకో. లేకపోతే ఇవాళ చేతులు ఎలా బొబ్బలెక్కాయో రేపు బతుకు కూడా అలాగే బొబ్బలెక్కి నాశనం అయిపోతుంది. అంటే నువ్వే కావాలని ఇదంతా చేసావా? మరి నీకే తెలివితేటలున్నాయనుకున్నావా? తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడు. ఇదే షాక్ ట్రీట్మెంట్ అంటే. కాసేపు ఆగితే నీ కాబోయే మొగుడు ఆయింట్మెంట్ తెస్తాడు. అది రాసినా తగ్గదు. నీ బుద్ధి లాంటి ముద్దలు గేదెల దగ్గరుంటాయి. ఈలోపు అందులో చేతులు పెట్టుకొని కూర్చో. వెళ్ళు. దాని రోగం బాగా కుదిరింది. చేతి నిండా బొబ్బలే. దేవుడు మంచి శిక్ష వేశాడు. పూజ పూలు నేలపాలు చేసింది కదా, అందుకే అలా శిక్షించాడు. దేవుడు శిక్షించలేదే, నేనే దాని రోగం కుదిర్చాను. నువ్వా? అదెలా అక్క? సూపర్ అక్క. నువ్వు మొత్తానికి దాని చేతులు పేడలో పెట్టించావు. ఇవాళ దాని చేతులు మాత్రమే పెట్టించాను. రేపు దాని మొహం మీద కళ్ళాపి చల్లిస్తాను. నా అమ్మమ్మ గారితో అంత మందిలో అన్ని మాటలు అనిపిస్తుందా? పొద్దున కూడా నా కాళ్ళు పట్టించుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. చివరికి అదే నా కాళ్ళు పట్టుకునేలా చేశాను. వదిలేస్తున్న కొద్దీ రెచ్చిపోతుంది. ఇంక చూడు, ఎక్కడ వదిలేది లేదు. అది చేసే ప్రతి తప్పు అమ్మమ్మ గారికి తెలిసేలా చేస్తాను. ఏ కుట్రతో అది ఇక్కడికి వచ్చిందో దాన్ని నిరూపించి బయటికి గెంటిస్తాను. అంతే అక్క. నువ్వు కనిపెడుతూ ఉండు. అవసరమైతే నాకు చెప్పు. అటో ఇటో తేల్చి పారేయటమే, ఇంక క్షమించకూడదు. నేను కూడా ఆ నిర్ణయానికే వచ్చాను. అసలు అది ఎత్తు వేయక ముందే చిత్తు చేయాలి. చిత్తైపోతున్నాను భాగి. సీత చేతిలో చిత్తైపోతున్నాను. ఇవాళ నా చేతులకి పేడ రాసుకునేదాకా వచ్చింది. దాని పేడి ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదు. చూడు హారతి, చిన్న చిన్న ఎత్తులు వేయొద్దు. వేస్తే దెబ్బకు గింగిరాలు తిరగాలి. దాని పుట్టుపూర్వోత్తరాలు మర్చిపోయి పిచ్చెక్కి బజార్ల వెంట తిరగాలి. ఆ సాకేత్ నీతోనే తిరుగుతున్నట్టు వాళ్ళు నమ్మేలా చూడు. అది ఆ మంగమ్మ దగ్గర వాగుతారు. నువ్వదేం లేదన్నట్టు నాటకవాడు. వాళ్ళ సంగతి ఇక ఆ మంగమ్మే చూసుకుంటుంది. సరే, జాగ్రత్త. అలాగే చేస్తాను భాగి. తను ఇప్పుడు లేస్తే ఈ గదిలో ఏం చేస్తున్నావో అంటే ఆ గదిలో నిద్ర పట్టడం లేదు, భయంగా ఉంది అని చెప్పడమే. అడిగి రావచ్చుగా అంటే నిద్రపోతున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేద్దాం.